అల్లుడరికం. ఈ కథను రచించిన వారు వాణిశ్రీ గారు. ఈ కథ 2006లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. తల్లి సంవత్సరికానికి గుంటూరులో ఉన్న అన్న ఇంటికి వచ్చింది శ్రీలక్ష్మి. మీ ఆయన రాలేదేం అడిగాడు రామారావు. ఎక్కడన్నయ్యా, ఆయనకి తీరికేది, ఎప్పుడూ టూర్లు, నన్ను వెళ్ళి రమ్మన్నారు అన్నది శ్రీలక్ష్మి. సంవత్సరికం కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీలక్ష్మి రామారావు ఏకాంతంగా ఉన్నప్పుడు కలిసింది. అన్నయ్య, మీ బావ ఒక విషయం అడగమన్నారు అంది. ఏ విషయం? అదే, ఆస్తిలో ఆడపిల్లలకు కూడా వాటా ఇవ్వమని రూల్ వచ్చిందటగా అన్నది. నన్ను అడుగుతావే, నాన్నని అడుగు అన్నాడు రామారావు. నాన్నని అడిగితే నాదేముంది, అన్నయ్యని అడుగు అన్నాడు. ఆస్తి ఏముందమ్మా, గరికపాడులో 6 ఎకరాలు, నీకు తెలుసుగా. నాన్న సంపాదించిందేముంది, ఈ ఇల్లు నేను లోన్ తీసుకుని కట్టించుకున్నదే అన్నాడు రామారావు. గరికపాడు పొలంలో సగం నాకివ్వు అన్నది శ్రీలక్ష్మి. ఆస్తిలో భాగం అడుగుతున్నావు, బాగానే ఉంది, మరి బాధ్యతలో అన్నాడు రామారావు. బాధ్యతలేమిటి? నాన్న గవర్నమెంట్ జాబ్ ఏం చేయలేదు, నెల నెల పెన్షన్ రావడానికి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయినందుకు వచ్చిన గ్రాట్యుటీ, పిఎఫ్, చేసిన అప్పులకు సరిపోయాయి. నీకు అదంతా తెలుసు కదా. ఆ పొలం కూడా అమ్మకు పుట్టింటి వాళ్ళిచ్చిందే. అంది శ్రీలక్ష్మి. నాన్నకు ఆధారం గరికపాడు పొలం మీద వచ్చే కౌలేగా, అది కాస్త చెరిసగం తీసుకుంటే ఎట్లా అన్నాడు రామారావు. ఇంతకీ నువ్వేమంటావు అసహనంగా అడిగింది శ్రీలక్ష్మి. నేననేదేముందమ్మా, బావగారికి చెప్పు, నాన్న తదనంతరం పొలం తీసుకోవచ్చని. అప్పటికి రాజెవరో రెడ్డెవరో అని నసిగింది శ్రీలక్ష్మి. ఏంటి, బావగారు గట్టిగా కావాలంటున్నారా అడిగాడు రామారావు. ఒక పని చెయ్యి, గరికపాడులో ఉన్న 6 ఎకరాలు నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు అన్నాడు రామారావు. శ్రీలక్ష్మి ముఖం మతాబులా ఒక్కసారిగా వెలిగిపోయింది. అయితే నాన్న బాధ్యత కూడా నువ్వే తీసుకో, ఎందుకంటే పొలం నీకిచ్చి నాన్న నా దగ్గర ఉంచుకుంటే మీ వదిన కష్టంగా ఉంటుంది కదా, ఏమంటావ్ అన్నాడు రామారావు. నిజమే, ఒప్పుకుంది శ్రీలక్ష్మి. నువ్వు హైదరాబాద్ వెళ్ళి బావగారితో మాట్లాడి లెటర్ రాయి, ఏమంటావ్ అన్నాడు రామారావు. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది, బావతో మాట్లాడి లెటర్ రాస్తాను అంది శ్రీలక్ష్మి. బాగా ఆలోచించుకోండి హెచ్చరించాడు రామారావు. తల ఊపింది శ్రీలక్ష్మి. పొద్దున్నే లేచి పల్నాడు ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి. చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత గరికపాడు పొలంలో భాగం గురించి శ్రీలక్ష్మి అడగడము, తను చెప్పిన ప్రపోజలు భార్యకు చెప్పాడు రామారావు. వాళ్ళకే ఇచ్చేయండి ఆ పొలం అన్నది రామారావు భార్య. ఇక నాన్నకి చెప్పాలి సంగతి అన్నాడు. ఆయనకే హైదరాబాద్ అంటే ఎగిరి గంతెయ్యడు అన్నవ్వింది రామారావు భార్య. ఏమిటి, పొలం మొత్తం నిన్నే తీసుకోమన్నాడా మీ అన్న? వండర్ఫుల్గా ఉందే, సగం ఇవ్వడానికే పేచీ పెడతాడనుకున్నాను అన్నాడు సుధాకర్ ఆశ్చర్యపోతూ. మా అన్నయ్య మీలా పేచీకోరు కాదులేండి, అయినా మా గుంటూరు జిల్లా వాళ్ళు మీ కృష్ణా జిల్లా వాళ్ళలా డొంక తిరుగుడు వ్యవహారాలు నడపరు, మాదంతా ముక్కుసూటి వ్యవహారం అన్నది శ్రీలక్ష్మి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తుంటే నువ్వు జిల్లాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నావే అన్నవ్వాడు సుధాకర్. ముందు ముందు అవి కూడా మొదలవ్వని గ్యారంటీ ఏముంది అన్నది శ్రీలక్ష్మి. ఆ గొడవ మనకెందుకు గాని, గరికపాడు పొలానికి కౌలు ఎంతొస్తుందే అడిగాడు సుధాకర్. ఏమో, మా మావయ్య కౌలుకి చేస్తున్నాడు, ఎంతిస్తాడో తెలీదు. సంవత్సరానికి ఒకసారి గుంటూరు వచ్చి నాన్నకి కౌలు ఇస్తాడు. వచ్చేటప్పుడు ఎండు మిరపకాయలు, పండు మిరపకాయల పచ్చడి, చింతకాయల తొక్కు వగైరాలన్నీ తెస్తాడు. ఇకనే ముందు ముందు అవన్నీ హైదరాబాద్ తెస్తాడులే మీ మావయ్య అన్నాడు సుధాకర్. మరి అన్నయ్యకి లెటర్ రాస్తారా ఉత్సాహంగా అంది శ్రీలక్ష్మి. లెటర్ ఎందుకు, ఫోన్ చేస్తాలే హుషారుగా అన్నాడు సుధాకర్. మర్నాడే రామారావు ఆఫీస్కి ఫోన్ చేశాడు సుధాకర్. నాన్నను పంపడానికి తొందర ఎందుకు, మీరొచ్చి పొలం రాయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి, అలాగే నాన్న బాధ్యత మీదేనని అగ్రిమెంట్ రాసివ్వండి, ఎందుకైనా మంచిది కదా అన్నాడు రామారావు. ఇదేదో బాగానే ఉందని శ్రీలక్ష్మి సుధాకర్ వెళ్లి ఆంజనేయులతో పొలం రాయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే రామారావు బావగారితో తన తండ్రి ఆంజనేయులు బాధ్యత తనదేనని, జీవితాంతం పోషిస్తానని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఆంజనేయులు
కూతురు అల్లుడితో హైదరాబాద్ బయలుదేరాడు. చైతన్య అపార్ట్మెంట్స్లో ఉన్న 25 ఫ్లాట్స్ వాళ్ళని సెల్లార్లో సమావేశపరిచి పార్టీ ఇచ్చింది శ్రీలక్ష్మి. పుల్లారెడ్డి స్వీట్సు, కూల్ డ్రింక్స్ సర్వ్ చేసింది అందరికీ. తన తండ్రి ఆంజనేయుల్ని పరిచయం చేసింది. గరికపాడులో ఉన్న మొత్తం 6 ఎకరాల పొలం తనకే ఇచ్చేశాడని, ఇక నుంచి తమ దగ్గరే ఉండిపోతాడని అనౌన్స్ చేసింది. అందరూ క్లాప్స్ కొట్టి హర్షం వెలిబుచ్చారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంటు ఆంజనేయుల్ని పొగిడాడు. పనిలో పనిగా ఆయన కొడుకు రామారావుని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఈ తండ్రి కొడుకుల్లా ఆడపిల్లలకు ఆస్తులు పంచి ఇస్తే భారతీయ సంస్కృతి చెక్కు చెదరకుండా నిలబడిపోతుందని, కుటుంబాల మధ్య పోట్లాటలే ఉండవని లెక్చర్ దంచాడు. ఎంతైనా సుధాకర్ శ్రీలక్ష్మి దంపతులు అదృష్టవంతులన్నాడు. సమావేశం ముగిశాక, ఏమయ్యా సుధాకర్, 6 ఎకరాల పొలం అప్పనంగా కొట్టేశావు, మరి మాకు మందు పార్టీ ఏది అన్నాడు ప్రెసిడెంట్. కౌలు రానియండి, పార్టీ ఇస్తాను అని నసిగాడు సుధాకర్. ఈ పొలం రాయించుకోవడానికి గుంటూరు వెళ్లడం, డాక్యుమెంటేషను, రిజిస్ట్రేషన్ ఫీజులు వగైరా తడిసి మోపెడై డబ్బుకి బాగా టైట్గా ఉంది సుధాకర్కి. ఆఫీసులో లోన్ కూడా తీసుకున్నాడు. వచ్చే నెల నుంచి కటింగ్ కూడా మొదలవుతుంది. ఆ కౌలేదో వచ్చే వరకు తిప్పలే. ప్రెసిడెంటు, సెక్రటరీలతో సుధాకర్ గుసగుసలాడ్డం గమనించిన కొందరు వాసన పట్టారు. కాస్త ఓపిక పడితే గొంతు తడవకపోతుందా అని సెల్లార్లోనే అటూ ఇటూ తారాట్లాడారు. డిన్నర్ టైం అయిందని కొందరు వెళ్ళిపోగా, పెళ్లాలకి భయపడి మరికొందరు జారుకోగా 7 మిగిలారు. సుధాకర్ గుండె గుబిహేలు మంది. వీళ్ళని తీసుకుని బార్కెళ్తే 2000కి తక్కువ బిల్లు కాదు. ఆ మాటే ప్రెసిడెంట్ చెవిన వేశాడు. ప్రెసిడెంట్ పక్కున నవ్వి, బార్కెందుకు ఆవదం, నా ఫ్లాట్లో పెట్టేద్దాం దుకాణం అని. ఒరే నాగన్నా అని కేకేశాడు. వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. సార్ డబ్బులిస్తాడు గాని 2 మెక్డోల్ విస్కీ ఫుల్ బాటిల్సు, కిలో పకోడీలు, ఒక 50 బజ్జీలు పట్టుకురా అన్నాడు ప్రెసిడెంటు. సుధాకర్ ఏడ్చుకుంటూ డబ్బులిచ్చాడు. నాగన్న పోతూ ఉండగా ప్రెసిడెంట్ మళ్లీ అరిచాడు. ఒరేయ్, పెద్ద సైజు సోడా బాటిల్స్ 2 మర్చిపోకు. ప్రెసిడెంట్ రాజారావు బ్యాచిలర్ నని గొప్పగా చెప్పుకుంటాడు. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. భార్య స్వర్గానికి వెళ్ళిపోయింది. రాజారావు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. రోజు విస్కీతో గొంతు తడుపుకోవాల్సిందే. అందుకు సాకులు వెతుకుతూ ఉంటాడు. ఎవరింట్లో బర్త్డే జరిగినా, సారీ వేరింగ్ ఫంక్షన్ గాని, సత్యనారాయణ వ్రతం గాని సదరు గృహస్థుని పీడించి మందు పార్టీ ఏర్పాటు చేయిస్తాడు. రాజారావు ఫ్లాటు బార్గా మారిపోతుంది. రాత్రి 9 దాటింది. నాన్నా, లే భోంచేద్దుగాని అంది శ్రీలక్ష్మి. అల్లుడు రానియమ్మా, నాకేం తొందర, రెడ్డి మిఠాయిని తినిపించావు, అంతా నెయ్యి కాబోలు, కడుపులో మందంగా ఉంది అన్నాడు ఆంజనేయులు. ఆయన ఎప్పుడొస్తాడో నువ్వు కాని అని శ్రీలక్ష్మి తొందర పెట్టినా ఆంజనేయులు లేవలేదు. ఫ్లాట్లో నుంచి బయటకొచ్చి కాసేపు పార్కింగ్ ప్లేస్లో అటూ ఇటూ తిరిగాడు. అప్పుడే నాగన్న ఆంజనేయులు కంటపడ్డాడు. నల్లటి క్యారీ బ్యాగ్లో ఏముందో ఇట్టే పసిగట్టాడు. వాచ్మెను మరో ఫుల్ బాటిల్ మోసుకొస్తున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్న రాజారావు ఫ్లాట్లోకి నాగన్నతో పాటు ఫాలో అయిపోయాడు. ఆంజనేయుల్ని చూసి అంతా తేలుకుట్టిన దొంగల్లా అయిపోయారు. ఇక సుధాకర్ మామగారిని చూసి హిహి అని ఏడవలేక నవ్వి, మనోళ్ళు పార్టీ అడిగారు మామయ్య అని కుర్చీలోంచి లేచాడు. దాందేముందిలే అల్లుడు, ఇదంతా మామూలే అని నవ్వాడు. విస్కీతో కూడిన పకోడీ వాసనకి ఆంజనేయుల నోట్లో నీళ్లు ఊరాయి. వస్తా గురువుగారు అంటూ తడబడుతూ నెమ్మదిగా జారుకున్నాడు సుధాకర్. అల్లుడు ఖాళీ చేసిన కుర్చీలో ఆసీనుడయ్యాడు మామ. ఆంజనేయులకి గుంటూరు కంటే హైదరాబాదే నచ్చింది. ముఖ్యంగా ప్రెసిడెంట్ రాజారావుతో దోస్తీ కుదిరింది. ఆ కాలనీలో మరికొందరు కూడా వీరి వంటి బ్యాచిలర్స్ ఉన్నారు. రాజారావుకేం వాళ్ళ కొడుకులు నెల నెల డాలర్లు పంపిస్తారు. కొందరు పెన్షనర్స్ ఉన్నారు. ఇంకే మందు పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఆంజనేయులు మొహమాటం లేకుండా కూతుర్ని, అమ్మాయి ఒక 100 ఇవ్వు, 50 ఇవ్వు అని డిమాండ్ చేసి తీసుకుంటున్నాడు. సిగరెట్లు తాగడం కూడా ఎక్కువైంది. ఒకరోజు రాజారావు డే కేర్ సెంటర్ అని ఒక ఆఫీస్కి తీసుకెళ్లాడు. అది సీనియర్ సిటిజన్స్ సంఘం. ఆంజనేయుల్ని పరిచయం చేశాడు రాజారావు. మీరు కూడా మెంబర్గా చేరండి. వృద్ధుల సమస్యల మీద పోరాటం చెయ్యాలి. మనకు బస్సుల్లో, రైళ్లలో రిజర్వేషన్లు కావాలి. నర్సింగ్ హోమ్స్లో డిస్కౌంట్స్ కావాలి అని చిన్నపాటి ఉపన్యాసం దంచాడు. ఆ ఆఫీసు పార్కులోనే ఒక మూలగా ఉంది.
అందులోనే రీడింగ్ రూమ్ ఉంది. కొంతమంది పాలిటిక్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇదేదో బాగానే ఉందే అనుకున్నాడు. అంతా 60 ఏళ్లు దాటిన వాళ్లే. మర్నాడు, అమ్మాయి 500 ఇవ్వు, డే కేర్ సెంటర్లో చేరతా అన్నాడు ఆంజనేయులు. అదేంటి నాన్న అని అడిగింది శ్రీలక్ష్మి. ఆంజనేయులు వివరంగా చెప్పాడు. ఈ రోజుల్లో ముసలాళ్ళని ఎవరు మాత్రం పలకరిస్తున్నారు, అందుకే అంతా సంఘంలో ఏర్పడి ఒకరికొకరు పలకరించుకుంటున్నారు అన్నాడు. మనకెందుకు నాన్న అంది. కానీ వినలేదు. ఆ సెక్రటరీ చెప్పిన వృద్ధుల సమస్యల మీద స్పీచ్ మొదలుపెట్టాడు. శ్రీలక్ష్మి అదంతా వినలేక, సర్లే నాన్న, ఆయన వచ్చాక తీసుకుని ఇస్తాలే అంది. మామగారికి 500 కావాలనేసరికి సుధాకర్కి మండుకొచ్చింది. నెలాఖరు. స్కూటర్లో పెట్రోల్కి కూరగాయలకి తడుముకుంటున్నాడు. ఇప్పుడు సడన్గా 5 రూపాయలు కావాలని అడిగినట్టు 500 అడిగేసరికి నశాలానికి అంటింది మంట. మొదటిసారిగా ఈ మావని నెత్తిని ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని విచారించాడు సుధాకర్. నెలకి ఎంత లేదన్నా సిగరెట్లకి, మెడిసిన్స్కి, రాజారావు ఫ్లాట్లో పార్టీలకని మామ అకౌంట్లో 1000 రూపాయల పైన వదులుతున్నాయి. ఆదివారం వస్తే తెల్లారకుండానే, అమ్మాయి డబ్బులియ్యి, చేపలు పట్టుకొస్తా, లేట్ అయితే మంచి ఉండవు అని వెళ్లడం మొదలుపెట్టాడు. మొదటి సండే మటన్, రెండో సండే చికెన్, మూడో సండే చేపలు, నాలుగో సండే మళ్లీ మటన్. మధ్య మధ్య పప్పు తిని జీవ చచ్చిందనో, కూరగాయలు బోర్ కొడుతున్నాయనో, చికెన్ లెగ్స్ అనో, మటన్ చాప్స్ అనో పట్టుకొస్తున్నాడు. డబ్బులెక్కడివి అంటే రాజారావు దగ్గర తీసుకున్నాననో, వెంకయ్య సర్దాడనో, ఫస్ట్కి ఇవ్వచ్చులే, కంగారు లేదు అంటాడు. ఫస్ట్ వచ్చేసరికి 1000 దాకా అప్పులు చేసి రెడీగా ఉంటున్నాడు. ఈ విధంగా మామగారి అల్లుడరికం వల్ల బడ్జెట్ పెరిగిపోయి సుధాకర్ కంగారు పడుతున్నాడు. శ్రీలక్ష్మితో తన గోడు వెళ్లబోసుకుంటే 6 ఎకరాల కౌలొస్తుందిగా, కంగారు పడతారే అని విసుక్కుంటుంది. సంవత్సరం తిరిగేసరికి 25,000 బడ్జెట్ పెరిగిపోయి సుధాకర్ కళ్ళు తిరిగిపోయాయి. ఆఫీసులో ఫెస్టివల్ అడ్వాన్సులు, ఎడ్యుకేషనల్ లోను, మోటార్ బైక్ లోను వగైరాలతో జీతం కటింగ్ అయిపోతోంది. చేతికొచ్చేది తగ్గిపోయి డిఏ ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూడాల్సిన దుర్గతి పట్టింది. మీ మామయ్యని కౌలు డబ్బులు పట్టుకురమ్మని లెటర్ రాయి అని శ్రీలక్ష్మిని సతాయించసాగాడు సుధాకర్. శ్రీలక్ష్మి 4 ఉత్తరాలు రాశాక ఒకరోజు పొద్దున్నే గరికపాడు నుంచి ఆమె మేనమామ నరసయ్య మనవణ్ణి వెంటేసుకుని హైదరాబాద్ వచ్చాడు. వస్తూ వస్తూ ఎండు మిరపకాయలు, పండు మిరపకాయల పచ్చడి, పులిహోర, గోంగూర, చింతకాయల తొక్కు వగైరా మేడిన్ గరికపాడు బ్రాండెడ్వన్నీ మోసుకొచ్చాడు. ఆయన్ని చూస్తూనే సుధాకర్ సంబరపడిపోయాడు. బాబాయికి గారెలు వండిపెట్టు అని శ్రీలక్ష్మికి పురమాయించాడు. మేనకోడలు మొగుడు చేస్తున్న అతిథి మర్యాదలకు సంతోషించాడు నరసయ్య. అబ్బాయి, బస్సుకి పోతా, తెల్లారక ముందే కారంపూడి పోద్దంటగా అన్నాడు నరసయ్య. అంత చీకట్లో కారంపూడిలో దిగి మీ ఊరు ఎట్లా వెళ్తారు అన్నాడు సుధాకర్. ఇప్పుడు పెద్ద ఆటోలు ఊళ్ళల్లో తిరుగుతున్నాయిలే అన్నాడు. తర్వాత పంచె మడతల్లో నుంచి నోట్ల కట్ట తీసి ఇచ్చి, ఇదిగో మీ కౌలు డబ్బులు అన్నాడు. సుధాకర్ లెక్క పెట్టగా 3,000 ఉన్నాయి. కనీసం ఎకరానికి 10,000 కౌలు వేసుకున్నా 6 ఎకరాలకి 60,000 వస్తాయని కలలు కంటున్న సుధాకరు షాక్ తిన్నట్లయిపోయాడు. అదేంటి బాబాయ్ గారు, 3,000 ఇచ్చారు, మిగతావి అన్నాడు. మిగతా ఏందబ్బాయ్, ఎకరానికి 500, మీ 6 ఎకరాలకి 3,000గా అన్నాడు నరసయ్య. సుధాకర్ నోట మాట రాలేదు. శ్రీలక్ష్మి గుడ్లు తేలేసింది. ప్రతి ఏడు మీ మావయ్య ఇచ్చే కౌలు అంతేనమ్మాయి అని వంతపాడాడు ఆంజనేయులు. వర్షాలేవు, పండి చావడం లేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు పోయినాడు వర్షాలు పడితే పండిన పంటకి రేటు లేదు. అంతా మాయగా ఉందబ్బాయ్, ఏందో ఏం చెయ్యలేక పంట వేయడమే అన్నాడు నరసయ్య నిట్టూరుస్తూ. సుధాకర్కి నశాలానికెక్కింది కోపం. నరసయ్య తమని తెలివి తక్కువ వాళ్ళని చేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. మా పొలం అమ్మేసి డబ్బివ్వండి అన్నాడు ముఖం మార్చుకుని. నరసయ్య పక్కపక్క నవ్వాడు. పొలం అమ్మడమా? అక్కడ కొనేవాడెవడు? ఆ పక్కన ఊళ్ళో ఒక కంపెనీ ఓడికి 1000 ఎకరాలుంది. ఎకరం 10,000కు అమ్ముతానని పేపర్లో వేస్తేనే కొనే దిక్కులేదు అన్నాడు. ఏ? గొంతులో తడి ఆరిపోతుండగా అన్నాడు సుధాకర్. ఏ అంటే ఏం చెప్పను, పల్నాడు నక్సలైట్ల ఏరియా అని ఎవడూ కొనడం లేదు. కొనేవాడుంటే ఆయన కాడికి అమ్మేసి ఎటైనా పోదామని నేను చూస్తున్నా
అన్నాడు నరసయ్య. సుధాకర్, శ్రీలక్ష్మి పిత్తర చూపులు చూస్తుండగా నరసయ్య మనవణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆంజనేయులు బామ్మర్దిని బస్సెక్కించి రావడానికి వాళ్ల వెంట వెళ్ళాడు. అల్లుడరికంలో ఉన్న మజా అని పాడుకుంటూ. కథ సమాప్తం.